రాజమహేంద్రవరం 37వ వార్డు లలితానగర్ బోధి స్కూల్ వద్ద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరబత్తుల రాజశేఖర్కి మద్దతిస్తూ జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, సిటీ శాసనసభ్యుడు ఆదిరెడ్డి వాసు ప్రచారంలో పాల్గొని ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్స్ను ఓటును వినియోగించుకోవాలి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రటరీ వైవిడి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి నల్లంశెట్టి వీరబాబు, సంయుక్త కార్యదర్శి దేవకీవాడి చక్రపాణి మరియు జనసేన నాయకులు ఇంద్రా వడ్డాది, టీడీపీ 37వ ఇన్ఛార్జ్ ఊర్లంక లోకేష్ మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి తరపున శ్రీ పేరబత్తుల రాజశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. దాని నిమిత్తం రాజమండ్రి సిటీలో 22, 23వ వార్డులో నేను ఎమ్మెల్యే గారు కూటమి తరపున ప్రచారం చేయడం జరుగుతుంది. అయితే ఏ గ్రాడ్యుయేట్స్ అంటే విద్యులు రాష్ట్రానికి సంబంధించిన నిధులు ఎలా తీసుకొస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, ఆ విధంగా మీ ఓటును వృధా చేసుకోకుండా శ్రీ పేరబత్తుల రాజశేఖర్ గారికి పేరు ఎదుర్కొంటా నెంబర్ 1 అని వేసి మొదటి ఓటు ప్రాధాన్యత ఓటుగా భావించి ప్రతి ఒక్కరు కూడా మీరు ఓటు వేసామంటే టిక్కు పెట్టడం కాదు, పేరు ఎదుర్కొంటా ఆయన పేరబత్తుల రాజశేఖర్ గారు ఎదుర్కొంటే నెంబర్ 1 అని వేయాలి. ఎట్టి పరిస్థితుల్లో నాకు మిస్ కావద్దు, మొదటి శ్రేణి ఓటుగా భావించి బంపర్ మెజార్టీ గెలిపిస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడే యూనిట్ ఇన్ఛార్జెస్ అందరితో కూడా ఎన్డీఏ కూటమి సభ్యులు అందరూ కలిపి కూర్చొని మాట్లాడుకున్నాం. ఎన్ని ఓట్లు ఐడెంటిఫై చేశాం, సుమారు 85 నుంచి 90% ఓట్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. వారు బయట ఊర్లో ఎవరైనా ఉన్నారా, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుని ఉన్నట్లయితే వాళ్ళందరినీ రావడానికి ఏ విధంగా తీసుకురావాలి, ఐడెంటిఫై అయిన వారందరినీ కూడా ఇప్పటికే 2 సార్లు తిరగడం జరిగింది. 16 రోజుల్లోనే ఇంకొక 6-7 సార్లు తిరిగి ఓటింగ్ రోజున వాళ్ళందరినీ తీసుకొచ్చే ప్రక్రియ. ప్రతి 30 ఓటుకి ఒక మనిషి, ఏదైతే సాంప్రదాయంగా మేము ఎన్డీఏ కూటమి మొన్న ఎన్నికల్లో చేస్తున్న పద్ధతిని ఇక్కడ కూడా అనుసరిస్తూ సూచనలు తీసుకున్నాం. ఏదైతే ఆన్లైన్ ఏదైతే సైట్ ఉందో ఆ సైట్ నుంచి కూడా ఓటు రాని కావాలనుకున్నా వచ్చారు ఎన్డీఏ కూటమి. ఈరోజు పట్టభద్రులు కూడా కావాలనుకుంటున్నారు, అందరూ ఇదే కోరుకుంటాము. అలాగే ఉపాధ్యాయుల పరంగా కూడా ఈరోజు నా కాంట్రాక్ట్ టీచర్స్ కూడా రావడం జరిగింది. వారు కూడా వాళ్ళ సమస్యలు చెప్పారు. గౌరవ మంత్రి ఏదైతే ఉన్నారో లోకేష్ గారి దృష్టికి ఆ సమస్యను కూడా తీసుకెళ్ళి వాళ్ళందరికీ వివిధ అసోసియేషన్స్ నుంచి అభ్యర్థులు వస్తూ ఉన్నారు. ఎవరిని తప్పట్టం, ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు పోటీ చేసినా వారి ఇష్టం.